సో వెరీ ఇంపార్టెంట్ వీడియో ఇది. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ వీడియో. దీంట్లో మనకి అసలు గమ్యం అంటే ఏంటి, ఉద్దేశం అంటే ఏంటి, లక్ష్యం లేదా లక్ష్యాలు అంటే ఏంటి. అయితే జనరల్గా వీటి గురించి చాలా మనకి కన్ఫ్యూజ్ అయితే వస్తుంది. గమ్యము ఇవన్నీ చూడటానికి మూడు ఒకేలా ఉన్న పర్యాయపదాలుగా వాడతాం, మనం సమానార్థాలుగా వాడతాం. కానీ కొంచెం ఒకసారి మనం గమనిస్తే గమ్యం, గోల్, మీ గమ్యం ఏంటి అని చాలామంది అడుగుతుంటాము. గమ్యం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పోస్ట్ సాధించడం గమ్యం అనుకోండి. అది ఒక రోజులో అయ్యే పని కాదు కదా, కొంచెం టైం పడుతుంది. ఓకేనా? అలాగా ఇక్కడ చూడండి, గమ్యం చాలా విశాలమైనది. దీని యొక్క లక్షణాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడుగుతారు కాబట్టి గమ్యం చాలా విశాలమైనది, దీర్ఘకాలిక అంతిమ ప్రయోజనం కలిగినది. దీర్ఘకాలికంగా ఉంటుంది కానీ మంచి ప్రయోజనం ఉంటుందన్నమాట. స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ సాధిస్తే మంచి ప్రయోజనం వస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా మన యాప్లో, కార్తిక్ బయో అకాడమీ యాప్లో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వారికి తెలుగు మీడియంలో వీడియోలు ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి. ఇప్పుడు నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయట్లా. ఆ వీడియోలో చాలా ఎఫెక్టివ్గాను చాలా డెప్త్గా చెప్పడం జరిగింది. దయచేసి మీరు ఛానల్లో కొన్ని వీడియోస్ ఉంటాయి, మీరు యాప్లో ఒకసారి బై చేసుకుంటే దాంట్లో వీడియోస్ అయితే చాలా ఉన్నాయి, అప్పుడు ఎఫెక్టివ్గా ఉన్నాయి, అది మీకు ఉపయోగపడతాయి. ఓకే, అయితే ఇక్కడ చూడండి, కాన్సెప్ట్ ఓరియంటెడ్లో కాబట్టి మొత్తం డెప్త్గా చెప్పట్లేదు, దయచేసి ఆ విషయాన్ని మీరు గమనించాలి. గమ్యం చాలా విశాలమైనది, దీర్ఘకాలిక అంతిమ ప్రయోజనం కలిగిందనమాట. విస్తృతమైన పరిధి కలిగి ఉండడం చేత చాలా అస్పష్టంగా ఉంటుంది. ఇది ఎక్కువ పరిధి ఉంటుంది కాబట్టి స్పష్టంగా ఉండదు గమ్యాలు అనేవి. కాబట్టి గమ్యం సాధించడానికి సుదీర్ఘకాలం పడుతుంది. అంటే గమ్యానికి చెందిన లక్షణాలు ఏంటంటే గమ్యం అనేది చాలా విశాలమైనది కానీ దీర్ఘకాలిక అంతిమ ప్రయోజనం కలిగినది గమ్యం. ఇది విస్తృతంగా ఎక్కువ పరిధి ఉండటం వల్ల దీన్ని వివరించడం చాలా కష్టము, అస్పష్టంగా ఉంటుంది. కానీ గమ్యాన్ని సాధించడానికి సుదీర్ఘకాలం పడుతుంది. ఇది ఒక గుర్తుపెట్టుకోండి. ఇక ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. ప్రపంచంలో వివిధ ఆవరణ వ్యవస్థలలో ఆహార గొలుసుల సమాచారాన్ని సేకరించాలి. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఎకోసిస్టమ్స్లో ఉన్నటువంటి ఫుడ్ చైన్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి అంటే అది సాధ్యమయ్యే పనేనా? ఒకరోజు 2 రోజులు అవ్వదు కదా. అలాంటిది గమ్యం. పై ఉదాహరణలో ప్రపంచంలో ఉండే వివిధ ఆవరణ వ్యవస్థలైనటువంటి అన్ని రకాల భూ ఆవరణ వ్యవస్థ, అడవి, ఎడారి, గడ్డి భూమి, టండ్రా, మంచినీటి, సముద్ర ఆవరణ వ్యవస్థ, ఆహారపు గొలుసు సమాచారాన్ని సేకరించడం ఒకరి జీవితకాలంలో అసంభవం. ఎందుకంటే ఈ గమ్యాన్ని చేరుకోవటం అతి దీర్ఘకాలికం. ఇటువంటి గమ్యం ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది గమ్యం, దీన్ని చేరుకోవాలంటే చాలా కష్టం అనమాట. సో అలాంటివి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఇది గమ్యమా, ఉద్దేశమా, లక్ష్యమా అన్నప్పుడు మీరు ఇలా చూసుకోవచ్చు. ప్రపంచంలో వివిధ ఆవరణ వ్యవస్థలో ఆహారపు గొలుసు సమాచారాన్ని సేకరించడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి ఇది గమ్యం అవుతుంది. రెండో ఎగ్జాంపుల్ ఏంటి, విద్యార్థిలో సంపూర్ణ మూర్తిమత్వాన్ని పెంపొందించాలి. ఇది ఒక రోజులో అయ్యే పని కాదు. ఇది 5 years పట్టవచ్చు, 6 years పట్టవచ్చు. 5th క్లాస్లో జాయిన్ అయిన అబ్బాయి 10th క్లాస్లో వాడు కంప్లీట్గా డెవలప్మెంట్ అవ్వచ్చు. కాబట్టి అలా ఉంటాయి. కాబట్టి విద్యార్థిలో సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేయడం అనేది ఒక గమ్యం. ఎందుకంటే ఇది సుదీర్ఘకాలం పడుతుంది, చాలా విశాలమైనది, కరెక్టే. కానీ అంతిమ ప్రయోజనం ఉంటుంది. ఆడు మారిపోతే ఆడు మంచిదే కదా. అంతిమ ప్రయోజనం ఉన్నప్పటికీ కూడా ఎక్కువ కాలం తీసుకుంటాయి కాబట్టి గమ్యాలు అనేవి చాలా సుదూరంగా ఉంటాయి, అంటే ఎక్కువ దీర్ఘకాలంగా ఉంటాయి. ఇది గమ్యం గురించి. సో మీకు ఇక్కడ కనబడుతుంది కాబట్టి మీరు ఇదిగోండి ఈ పారా మొత్తం మీరు ఒకసారి చదువుకోండి. ఎట్టనే వీడియో వస్తుంది కదా యూట్యూబ్లో, ఆ వీడియో ఆపి మీరు పాజ్ చేసి ఇది చదువుకోవచ్చు. వీలైతే మీరు నోట్స్ కూడా రాసుకోవచ్చు కాన్సెప్ట్ వైజ్గా. ఓకే, తర్వాత ఉద్దేశం ఏంటి, ఎయిమ్. ఉద్దేశం అంటే గమ్యం కంటే కొన్ని చిన్నదని అర్థం. ఉద్దేశం, ఎయిమ్ ఏంటి? గమ్యం నుంచి ఏర్పడినదే ఉద్దేశం. ఈ గమ్యాల నుంచి ఫామ్ అయిందే ఉద్దేశం. గమ్యం కంటే, గోల్ కంటే నిర్దిష్టంగా ఉంటూ విద్యా దిశను సూచిస్తుంది ఎయిమ్. ఇప్పుడు గమ్యం, నువ్వు గోల్ సాధించాలి, స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ సాధించాలంటే అది గమ్యం అవుతుంది కదా. మరి నీ ఎయిమ్ ఏంటి? దాన్ని సాధించడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు, అదే కదా. దాన్ని సాధించాలంటే బీఎస్సీ బీఈడీ ఉండాలి, అది నీ ఉద్దేశం అవుతుంది. అది ఉద్దేశం ఉంటేనే కదా గమ్యం వచ్చేది. కాబట్టి ఇక్కడ గమ్యం అనేది స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పోస్ట్ సాధించిన గమ్యం అయితే దాన్ని మనం ఆ డైరెక్షన్లో వెళ్ళటం అనేది ఉద్దేశం అవుతుంది. అంటే మనం బీఎస్సీ బీఈడీ క్వాలిఫై అయితే చేసి ఉంటే దాన్ని క్వాలిఫై అవుతాం కదా, అది అనమాట. ఉద్దేశం అంటే
గమ్యం నుంచి ఏర్పడినది ఉద్దేశము ఒక పాయింట్, గమ్యం కంటే నిర్దిష్టంగా ఉంటూ విద్యా దిశను సూచించేది ఉద్దేశము. గమ్యం కంటే నిర్దిష్టంగా ఉండి విద్య ఏ దిశలో వెళ్ళాలి అంటే ఏదైనా ఒక గోల్ పెట్టుకున్నప్పుడు ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అని చెప్పేది ఉద్దేశం. ఉద్దేశాన్ని చేరుకోవడానికి దీర్ఘకాల అవసరమైనప్పటికీ అది గమ్యం కంటే తక్కువ వ్యవధి కలిగి ఉంటుంది. గమ్యాన్ని చేరుకోవాలంటే ఎక్కువ టైం పడుతుంది, అది ఉద్దేశాన్ని చేరుకోవాలంటే తక్కువ టైం పడుతుంది. కాబట్టి అసలు ఉద్దేశం అంటే గమ్యం నుంచి ఏర్పడేది, ఉద్దేశం అంటే విద్యా దిశను సూచించేది, ఉద్దేశం అంటే గమ్యం కంటే తక్కువ వ్యవధి కలిగి ఉంది అని గుర్తుపెట్టుకోండి. అంతే, ఓకేనా? ఇది ఉద్దేశం గురించి. ఇంకా కొంచెం పాయింట్ పక్క పేజీలో ఉంది, ఒకసారి చూడండి. దీని ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. ఆసియా ఖండంలోని ఎందాకేమన్నాడు, ప్రపంచంలో అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, ఓన్లీ కాంటినెంట్, ఏసియన్ కాంటినెంట్ అన్నాడు. ఆసియా ఖండంలోని వివిధ ఆవరణ వ్యవస్థలలో ఆహారపు గొలుసుల సమాచారాన్ని సేకరించడం. అంటే వివిధ ఆవరణ వ్యవస్థలో ఆహారపు గొలుసుల సమాచారాన్ని ఎక్కడ సేకరించాలి, ప్రపంచం మొత్తం కాదు, ఓన్లీ ఆసియా ఖండం. కాబట్టి కొంచెం ఇది సాధ్యమయ్యే పని మనకి కొంచెం దీర్ఘకాలిక కాదు, గమ్యంలాగా కాదు. అందుకే ఇది ఉద్దేశానికి సంబంధించిందనమాట. దీన్ని బట్టి మనం ఇది ఉద్దేశం అని చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, కింద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ప్రపంచంలో ఉన్న వివిధ జీవావరణ వ్యవస్థలలో ఆహారపు గొలుసుల సమాచారం సేకరించడం అసాధ్యము, ప్రపంచంలో అయితే అసాధ్యం. కావున ప్రపంచంలో ఉన్న ఖండాలలో ఏదైనా ఒక ఖండంలో వివిధ ఆవరణ వ్యవస్థ ఆహారపు గొలుసుల సమాచారాన్ని మనం సేకరించడం అనేది ఈజీయే. కాబట్టి నిర్దిష్టంగా ఒక ఖండంలో అయినప్పటికీ ఈ ఉద్దేశం కూడా గమ్యం వల్ల చాలా కాలం పడుతుంది. అంటే యాక్చువల్గా అయితే ఒక ఖండాన్ని మనలో ఉన్నటువంటి ఫుడ్ చైన్ని క్యాలిక్యులేట్ చేయాలని కొంచెం టైం పడుతుంది, కానీ గమ్యం అంతా కాదు అని ఇక్కడ చెప్తున్నాడు. సో ఒక ఎగ్జాంపుల్ ఏంటి, ఆసియా ఖండంలోని వివిధ ఆవరణ వ్యవస్థలో ఆహారపు గొలుసు సమాచారం సేకరించడం, ఇది గమ్యమా, ఉద్దేశమా, లక్ష్యమా అని అడుగుతాడు. కాబట్టి ఇది ఉద్దేశం అనేది అవుతుంది. 2, విద్యార్థిలో తార్కిక ఆలోచనలను శాస్త్రీయ వైఖరులను పెంపొందింపజేయటం. అంటే విద్యార్థిలో తార్కికమైనటువంటి ఆలోచనలను శాస్త్రీయ వైఖరులను పెంపొందించడం అనేది ఏంటి, ఇదంటే మనకి ఉద్దేశం అనేది అవుతుంది. ఇక్కడ మనకి ఫైనల్ టచ్ ఇచ్చాడు, ఒకసారి చూడండి, చాలా ఇంపార్టెంట్. పైన పేర్కొన్న విధంగా గమ్యాలు ఉద్దేశాలు రెండూ కూడా దీర్ఘకాలికమై రెండూ కూడా ఎక్కువ పరిధి కలిగి మొత్తం విద్యా కార్యక్రమానికి సంబంధించిన సూచన ఇస్తాయి. కాబట్టి వీటిని మనం సాధారణమైన లక్ష్యాలు అంటాము. కాబట్టి ఇక్కడ రాస్తున్నాను చూడండి, గమ్యము అదేవిధంగా ఉద్దేశం, ఈ రెండింటిని కలిపి ఏమని చెప్తాం తెలుసా, సాధారణ లక్ష్యాలు చెప్తాం. ఏ లక్ష్యాలు? ఇది సాధారణమైనటువంటి లక్ష్యాలు, జనరల్ ఆబ్జెక్టివ్స్ అని చెప్తాం. ఎందుకు? రెండూ కూడా దీర్ఘకాలికమైనవి, ఎక్కువ పరిధి కలుగుతాయి, మొత్తం విద్యా కార్యక్రమానికి సంబంధించినవి. కాబట్టి వీటిని మనం సాధారణ లక్ష్యాలని చెప్తాం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి గమ్యాలు ఉద్దేశాలు కొంత మీకు ఐడియా వచ్చిందనుకుంటాను. అంటే గమ్యాలు ఉద్దేశాలు దీర్ఘకాలికమై అయినప్పటికీ కూడా ఎక్కువ పరిధి కలిగి మొత్తం విద్యా కార్యక్రమం సంబంధించి ఉంటాయి గమ్యము, ఉద్దేశాలు. చాలా చాలా ఇంపార్టెంట్.